అందరూ బాగున్నారా? గాడ్ బ్లెస్ యూ. ఈరోజు దేవుని యొక్క వాక్యం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం కీర్తన గ్రంథం 8వ కీర్తన 3వ వచనం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. ప్రియమైన వారులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేసినప్పుడు మరి నీ చేతి పని అయిన నీ ఆకాశములు అనగా ఈ యొక్క సృష్టి, ఈ భూమి, ఆకాశము, సముద్రము, అందరి సమస్తము కూడా ఆయన చేతి పనులే. ఈ భూమి మీద ఉన్న సమస్తము కూడా ఆయన కలుగును కాకనగా సమస్తము కూడా కలిగినవి. కానీ ఎన్నికలైనటువంటి నిన్ను నన్ను కూడా ఆయన సొంత చేతులతో ఆయన కలుగు చేసుకున్నాడు. అందుకే ఇక్కడ మనం చూసినప్పుడు భక్తుడు అంటాడు, ఇవన్నీ కూడా సృష్టి యావత్తును పరిశీలన చేస్తే ఈ మట్టి మానవుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటి వాడని భక్తుడు ఆశ్చర్యపోతూ ఈ విధంగా దేవుణ్ణి గణపరుస్తూ ఉంటాడు. కనుక ఈ రోజున మనం ఈ సృష్టిలో మనకంటే ఎన్నో బలమైనవి ఉన్నాయి. ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రాలు, సముద్రము, మరి ఎన్నో జంతువులు బలమైనవి ఉన్నాయి. కానీ వేటికి ఆయన రూపాన్ని ఇవ్వలేదు. నిన్ను నన్ను కూడా ఆయన రూపములో చెక్కుకున్నాడు. ఆయన రూపులో నిన్ను నన్ను కలుగజేసి నీ కొరకు నా కొరకు ఆయన విలువైనటువంటి ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి ఎంతగా మనం ఆయన ఆరాధించినా ఆయన రుణాన్ని తీర్చలేడు. కనుక నీవు నేను కూడా మనం ఏ విధంగా దేవుల్లో సాగుతున్నాం, ఏ విధంగా దేవుని మందిరానికి మనం వస్తున్నాం, ఏ విధంగా మనం ప్రార్థన చేస్తున్నాం, మనం పరిశీలన చేసుకున్నాం. అందుకే ఇక్కడ అంటాడు భక్తుడు, దేవుని కంటే వానికి కొంచెమో తక్కువ వానిగా చేస్తున్నాడు. దేవునికి మనకి కొంచెమే తేడా. అంటే ఈ భూలోకంలో సమస్తము కూడా మనం చేయగలుగుతాం, కానీ మనం ప్రాణాన్ని ఇవ్వలేం. కానీ మన దేవుడు ప్రాణాన్ని తిరిగి ఇవ్వగలుగుతాడు. పరలోక రాజ్యం ఇచ్చే దేవుడు, మోక్షాన్ని ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి అటువంటి నిత్య జీవాన్ని ఇచ్చే యేసయ్యను మనం మనసారా ఆరాధన చేద్దాం. ఆయన సన్నిధిలో నమ్మకంగా ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడానికి వందన. ఇంతవరకు ఈ మాటలు వినిచినటువంటి నిబిడలైన వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఆయన. ఈ సృష్టి సమస్తము చూచినప్పుడు ప్రభా, ఇదిగో ఈ భూమి మీద ఆయన సమస్తాన్ని ప్రభా నీవు కలుగజేసి ఎన్నికలైనటువంటి మానవాళిని నీ చేతితో కలుగజేసి వాని కొరకు నీవు ప్రాణం పెట్టావు. వాని కొరకు నీవు తిరిగి లేచి మరలా మాకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి పరలోకానికి వెళ్ళావు. నేను త్వరలో నీవు రాబోతున్నావు. ఆ రాకడికి మేమంతా సిద్ధపాటు కలిగి మెలకు కలిగి జీవించటకు సహాయం చేయము. ఈ మాటలు వినిచిన నీ వెళ్ళైన వారందరినీ ఆశీర్వదించమని ఆయన. ఈ దినమంతా వారి రాకపోకల్లో క్షేమము, భద్రత మీరు దయచేయండి. వారి ఉద్యోగాల్లో, వారి పనిపాటల్లో, వారి పాడి పంటల్లో, వారి వ్యాపారాల్లో సమస్యలు ఉండండి. వారి బిడ్డలు బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు క్షేమాన్ని మీరు దయచేయండి. వారి కుటుంబాల్లో నాయన ఎవరైనా బలహీనలు ఉంటే స్వస్థపరిచమని ఆయన. ఏ బిడ్డలకి ఏ సమస్యలు ఉన్నాయో, ఏ అప్పులు ఉన్నాయో మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కొక్కరు జీవితంలో కొరతలు, లోట్లు తీర్చి సమృద్ధిని మీరు దయచేయమని, ఈ దినమంతా నీ సన్నిధి ఉంచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.